సార్ ఇప్పుడు మనం చూసాము ఒక ఎమ్మెల్యే అనివార్య మరణంతో ఉప ఎన్నిక వచ్చింది, ఎన్నిక కూడా జరిగిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎన్నికకి సంబంధించి మనం ప్రధాన పార్టీలని చాలా సీరియస్ గా తీసుకునే వర్క్ చేశాయి. ఇప్పుడు రేపు జరిగే కౌంటింగ్ లో కావచ్చు, ఇప్పుడు ఎగ్జిట్ పోల్ లో కావచ్చు, లీగల్ గా ఇప్పుడు రిజల్ట్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? అంటే ప్రతిపక్షాలు కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఓటు రిగ్గింగ్ కూడా జరిగింది అంటున్నారు. కాబట్టి ఏం చెప్తారు ఫైనల్? నమస్కారం అమ్మా. ముందుగా మీ ఛానల్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఎందుకంటే ఈ సమరం ముగిసిపోయింది, ప్రస్తుతం సందడి కూడా మాయమైపోయింది. ఒక తెర రేపు రాబోయే రోజు అంటే రేపు శుక్రవారం అనుకుంటా, రేపు కౌంటింగ్ అనేది మొదలవుతుంది. ఈ సందర్భంగా కౌంటింగ్ ఫలితాలు ఎలా ఉండొచ్చు అనేది ప్రతి వాళ్ళు చర్చించుకుంటున్నారు ఈ నియోజకవర్గానికి సంబంధించి. నెక్స్ట్ కొంత లీగల్ గా ఏం జరగచ్చు అని కూడా ఆలోచిస్తున్నారు అన్నమాట. మనందరికీ తెలిసింది ఏంటంటే భారత రాష్ట్ర సమితి BRS పార్టీ తరఫున మరి గోపీనాథ్ గారు మరణించినందువల్ల వాళ్ళ భార్య సునీత గారు నిలబడ్డారు. యువకుడు నవీన్ యాదవ్ కాంగ్రెస్ తరఫున నిలబడ్డాడు. ఆయనకి ముస్లిం వాళ్ళ మద్దతు ఆయనకు వచ్చిందని చెప్పి అందరికి తెలిసిన విషయమే. గతంలో ఆయన ముస్లిం MIM పార్టీ తరఫున నిలబడ్డాడు, అప్పుడు ఓడిపోయాడు, అది కూడా తెలిసిన విషయం. అయితే దీపక్ రెడ్డి అని ఆయన BJP తరఫున నిలబడ్డాడు. కానీ అందరికీ అనుకునేది ఏంటంటే ఈ పోటీ అనేది BRS కాంగ్రెస్ మధ్యలే. ఈయన దీపక్ రెడ్డి ప్రచారంలో ఉన్నా కూడా ఆయనకి ఓటు శాతం చాలా తక్కువ వస్తుంది. ఎందుకంటే ఏదో ఒక విధంగా BRSని గెలిపించాలని BJP కూడా BRSకి మద్దతు పలికింది అనేది అందరికి అనుకుంటున్నారు. ఇక సర్వే రిపోర్ట్ చూస్తే కొంచెం ఈ BRSకే మొగ్గు, అంటే ఎక్కువ శాతం మొగ్గు ఉన్నట్టుగా అనుకుంటున్నారు సర్వే రిపోర్ట్స్. కానీ జనరల్ పబ్లిక్ వ్యూ నేను విన్నది చూస్తే పోటాపోటీ రెండు సమాన ఉజ్జీలుగా ఒక పోరాటం జరిగింది. ఒక పార్టీ వాళ్ళు, నేను విన్న సమాచారం ప్రకారం ఓటర్లు ఎంతమంది ఉంటే అంతకుమందికి ఎక్కువ మందికి డబ్బు పంపిణీ సుమారు 2,500 రూపాయలు ఇచ్చినట్టుగా వింటున్నాం. రెండో పార్టీ వాళ్ళు కూడా ఇచ్చారు. డబ్బు అనేది ఏర్లై పారినట్టుగా అందరూ అనుకుంటున్నారు. దీంతో పాటు ఒక బూత్లో ఒక క్యాండిడేట్ వెళ్ళారు కాబట్టి అక్కడ ఏదో రిగ్గింగ్ జరిగి ఉండొచ్చు, లేదా ఏదో ప్రలోభం అయి ఉండొచ్చు అని కూడా ఈ ఉప ఎన్నిక సందర్భంగా చాలా మంది అనుకుంటున్నారు. వాస్తవాలు ఏంటనేది పోలీసు వారు చేసే దర్యాప్తులో, లేదా ఎలక్షన్ రిటర్న్ ఆఫీసర్ చేసే దర్యాప్తులో మనకు తెలియాల్సి ఉంది. రాజ్యాంగబద్ధంగా మనం చూసుకుంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అనేది ఎవరైనా ఒక క్యాండిడేట్ ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి చచ్చిపోతే 6 months లోపల ఆర్టికల్ 191 క్లాస్ 3 ప్రకారం వేకెంట్ అయింది అన్ని మళ్ళీ ఎన్నికలు జరిపి ఫిలప్ చేయాలి. సో ఆ సందర్భంగా ఈ క్యాజువల్ వేకెన్సీ వస్తే దీంట్లో మరి ప్రజాప్రతినిధి చట్టం ప్రకారం 6 నెలల లోపల ఎన్నికలు జరిపారు. సో ఎన్నికల సంఘం ఎన్నికలను నిర్వహించే అధికారం దానికి ఇచ్చారు 324 ప్రకారం. అంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కూడా ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు లీగల్గా మనం కనుక చూస్తే సెక్షన్ 80 నుంచి 84 దాకా రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 ప్రకారము కోర్టులు ఆర్టికల్ 329B ప్రకారము సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి ఉంది, NP పొన్నుస్వామి వర్సెస్ రిటర్నింగ్ ఆఫీసర్ AR 1952 సుప్రీంకోర్టు 64. దీని ప్రకారం ఏదైనా ఒక సమస్య వస్తే రిటర్నింగ్ ఆఫీసర్ తీసుకునే తీర్మానాలు కానీ, నిర్ణయాలు కానీ, ఈ రిగ్గింగ్లు కానీ, అయితే డబ్బు ఖర్చు పెట్టి చేశారు కానీ, ఇంకా చాలా చెప్తాను మీకు. అవి కూడా ఏ గ్రౌండ్స్ మీద హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో మాత్రమే దీన్ని తీర్మానం జరగాలి. ఎన్నికల ఫలితాన్ని క్వశ్చన్ చేయొచ్చు. అయితే ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న సమయంలో కోర్టులు జోక్యం చేసుకోలేదు. ఇక్కడ ఎన్నిక జరుగుతుంటే అక్కడ కోర్టుకు పోయి ఆపేస్తే ఇంక ఎన్నిక ఎట జరగదు. అందుకని ఆ సూత్రం పెట్టారు. ఎన్నికలు జరిగేటప్పుడు అంటే నోటిఫికేషన్ ఇష్యూ అయినప్పటి నుంచి ఎన్నికలు అయిపోయేదాకా మధ్యలో కోర్టులు అనేవి ఇంటర్ఫీరెన్స్ అనేది చేయకూడదు.
అయితే చాలామంది ఒక ప్రశ్న అడుగుతారు, ఏమండి లంచం డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటున్నారు, ఒత్తిడి చేసి ఓట్లు వేయించుకుంటున్నారు, బూత్ క్యాప్చరింగ్ చేసి ఓట్లు వేయించుకుంటున్నారు, మతపరమైన ప్రలోభాలు ఇచ్చి ఓట్లు వేయించుకుంటున్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో సామాన్యులు ఏం చేయాలి, చట్ట ప్రకారం ఏ చర్య తీసుకోవాలనేది ఉంటుంది. మనకు ఆర్టికల్ 123 నుంచి 136 ప్రకారము ప్రభుత్వ యంత్రాంగం దుర్వినియోగం చేసిన, మనకి ఇందిరాగాంధీ ఎలక్షనే చెల్లదని తీర్పు ఇచ్చారు. అప్పుడు రాజనారాయణ గారు కేసు ఇస్తే ఈ ఎన్నిక అంతా చాలా చిన్న ఎన్నిక, ప్రధానమంత్రికి ఎన్నికే కోర్టు చెల్లదనింది అలహాబాద్ హైకోర్టు తీర్పు ప్రకారం. అప్పుడే ఎమర్జెన్సీ రావడం ఇవన్నీ మనకందరికీ తెలిసిన విషయాలే. కాబట్టి ఎన్నికల సమయంలో మనం అనుకున్నట్టు లంచం, ఒత్తిడి, బూత్ క్యాప్చరింగ్, మతమైన ప్రలోభాలు వస్తే కోర్టు ఏం చేస్తుందంటే ప్రభుత్వ యంత్రాంగం ఏమైనా దుర్వినియోగం అయిందా, మీడియా లేదా సోషల్ మీడియాని దుర్వినియోగం చేశారా, పెయిడ్ న్యూస్ వేశారా, డిస్క్వాలిఫికేషన్ లేదా క్రిమినల్ చర్యలు ఏమైనా తీసుకోవచ్చా అనేది చూస్తుంది కోర్టు. మీకు ఆ మధ్య రేవంత్ రెడ్డి గారి మీద కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ కి ముందల ఒక రాంగ్ స్టేట్మెంట్ ఏదో క్రియేట్ చేసి వేసారని ఒక కేసు వేస్తే కొట్టేశారు బీజేపీ వాళ్ళు వేస్తే. అట్లా ఇవన్నీ గ్రౌండ్స్ మీద రేపు కోర్టు కన్సిడర్ చేస్తుంది. అయితే రిటర్నింగ్ ఆఫీసర్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన ఆర్ఓ అంటారు. ఆయన రూల్ 56 ఆఫ్ కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961 ప్రకారం ఆయన ఏం చేస్తారంటే ఆయన పర్యవేక్షణలో ఈ కౌంటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఒకవేళ తక్కువలో 1000 ఓట్ల మధ్యలో కనుక తేడా ఉండి రిజల్ట్ వస్తే రెండో పక్షం వాళ్ళు లేదా ఎవరైనా సరే మాకు రీకౌంటింగ్ కావాలని అడగచ్చు. ఇది ఎప్పుడు చేయాలి, ఎలక్షన్ రిజల్ట్ డిక్లేర్ కాకముందే ఇన్ రైటింగ్ లో కంప్లైంట్ ఇవ్వాలి. అంతేగాని ఎలక్షన్ రిజల్ట్ రిటర్నింగ్ ఆఫీసర్ సార్ డిక్లేర్ చేస్తే ఇక మళ్ళీ ఆ కంప్లైంట్ అక్కడ ఇచ్చేదానికి లేదు, మళ్ళీ కోర్టుకు వెళ్ళి ఆ కంప్లైంట్ పెట్టుకోవాలి. అయితే రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది కాబట్టి లేదా జరిగిందని అనుకుంటున్నారు కాబట్టి ఆర్టికల్ 226, 227 ప్రకారం హైకోర్టులో మాత్రమే రిట్ పిటిషన్ వేయొచ్చు, మిగతా కోర్టుకి సంబంధం లేదు, హైకోర్టుకి వెళ్ళొచ్చు. తర్వాత అది కూడా ప్రజాప్రతినిధుల చట్టం ప్రకారమే వేయాలన్నమాట. ఇక మీకు తెలిసిందే ప్రీ పోలు, సర్వే నివేదికలు ఇవన్నీ కూడా ఒక పార్టీ కొంచెం ఓపెన్గా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ కొంచెం మొగ్గు ఉందని చెప్పి ఇందాక నేను చెప్పినట్టు వచ్చినాయి, కానీ అది స్పష్టమైన ఆధిక్యంగా చెప్పడంలే. అదొకటి. రెండో విషయం ఏంటంటే వీళ్ళు సర్వే చేసేటప్పుడు ఈ సర్వే థర్డ్ పార్టీలు చేసే సర్వేలో అసలు ఓటు వేయని వాడు, ఓటు లేని వాడు, కొన్ని సందర్భాల్లో ఏ సంబంధం లేనివాడు కూడా పోయి అడుగుతారు. వాడు చెప్పేదంతా రాసుకొని అది బేస్ చేసుకుని సర్వే రిపోర్ట్ అని బయటికి తీసుకొస్తారు. కానీ కొన్ని సర్వే వాళ్ళకి ట్రాక్ రికార్డు ఉంటుంది. ఆ ట్రాక్ రికార్డు ఉన్న వాళ్ళు చెప్పిన దాన్ని జనం ఎక్కువగా ఫాలో అవుతుంటారు. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, సర్వేల అంచనాలు మాత్రమే బయటకు వచ్చినాయి, కానీ రియల్ ఓటింగ్ సరళి ఎలా ఉంది ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ గురించి కూడా మనకు తెలిసిన విషయమే. ఈ ఉప ఎన్నిక ముందుగా ఎగ్జిట్ పోల్స్ పై ప్రచురణపై కొన్ని నియంత్రణలు పెట్టారు. ఆ నియంత్రణలు ఉల్లంఘించారని కూడా అప్పుడప్పుడు మనం వింటుంటాం. సో అవి ఉల్లంఘించారా లేదని కూడా రేపు కోర్టు అది కన్సిడర్ చేస్తుంది. మోడల్ కోడ్ ఏమైనా ఉల్లంఘించారా అవి కూడా రేపు కోర్టు కన్సిడర్ చేయొచ్చు. అయితే నాకు వచ్చిన సమాచారం ప్రకారం 407 బూతులు ఉన్నాయంట. ఆ బూతుల్లో ఈవీఎం యంత్రాలని ఓపెన్ చేసి ఓట్లు లెక్కింపు అనేది జరుగుతుంది. అయితే గెలుపోటముల్ని ప్రభావితం చేసే ప్రాంతాలు, పోలింగ్ శాతము, లేకపోతే అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు ఇవన్నీ కూడా గమనం చేసుకొని ఎవరికి వాళ్ళు మేమే గెలుస్తామని చెప్పి హాయిగా ప్రశాంతంగా ఈరోజు ఉన్నారు. నేను గెలుస్తాను ఇద్దరు అనుకుంటున్నారు. సో రేపు ఎవరు గెలవబోతున్నారు అనేది ఒక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్. ఈ ఎన్నిక, జూబ్లీ హిల్స్ ఎన్నిక, అటు బీహార్లో జరగబోయే ఎన్నిక వల్ల రేపు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా రాజకీయంలో అనేక మార్పులు రాబోతున్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, నితీష్ గారు సపోర్ట్ తోటి సెంట్రల్ గవర్నమెంట్, బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది. రేపు అక్కడ నితీష్ గవర్నమెంట్ కనుక పడిపోతే
ఆయన ఎంపీలు ఎంతమంది ఉంటారు. అదేవిధంగా ఇక్కడ కనుక జూబ్లీహిల్స్లో కనుక బీఆర్ఎస్ లేదా బీజేపీ సపోర్ట్ చేసిన బీఆర్ఎస్ ఓడిపోతే, కాంగ్రెస్ పార్టీ కనుక పవర్లో నవీన్ యాదవ్ గెలిస్తే, దీనివల్ల రేవంత్ రెడ్డి ఇంకా స్ట్రాంగ్ అయ్యి ఎక్కువ మంది ఎంపీలు, మన ఎమ్మెల్యేలు కొంతమంది మారారు. ఇప్పుడు లోక్సభలో అయితే ఎవరు లేరు బీఆర్ఎస్కి. మరి బీజేపీ వాళ్ళు ఎవరైనా ఇటు రాస్తే గవర్నమెంట్ మారిపోబోతుందంటే ఇప్పుడు ఉన్న రోజుల్లో డబ్బుకి అధికారానికి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు. కాబట్టి ఎప్పుడు ఎవరు ఎందుకు మారుతారు అనేది మనకు తెలియదు. కాబట్టి ఈ సమరం అయిపోయి రేపు ఎలక్షన్లో వచ్చే రిజల్ట్ని బట్టి ఏమైనా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మారి దానివల్ల రాజకీయంగా అనేకమైనటువంటి ఎక్కువ మార్పులు జరిగే అవకాశం ఉన్నాయి. ఏజెంట్లను ఎవరినైతే పెట్టబోతున్నారో వాళ్ళతో సమీక్షలు చేసుకుంటున్నారు ప్రస్తుతం. ఏ బూత్కి ఎవరు వెళ్ళాలి, రేపు అక్కడ ఏదైనా అబ్జెక్షన్స్ వస్తే ఎట్లా అని. దీంతో పాటు లీగల్గా కూడా డిస్కషన్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. లీగల్గా అంటే ఒకవేళ ఇందాక అనుకున్నాం మనం, తక్కువ ఓట్ల తేడాతో కనుక ఎవరైనా గెలిస్తే రెండో వాళ్ళు వెళ్ళి కోర్టుకు వెళ్ళి దీన్ని క్వశ్చన్ చేసి ఈ ఎన్నిక చెల్లదు, ప్రాసెస్ అనేది కరెక్ట్గా జరగలేదు. ఇందాక మనం 5 గ్రౌండ్స్ చెప్పుకున్నాం, డబ్బులు, ఇంకా ఏ సోషల్ మీడియా మిస్యూజ్, ఇటువంటి ఆ గ్రౌండ్స్ కింద ఎన్నికల పిటిషన్ వేసుకొని చేసుకునే అవకాశం ఎక్కువగా ఉన్నది.